గుడ్ ఈవినింగ్ అండి ఆల్ గ్రో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. మనం ఏంటంటే ఇప్పటి నుంచి జరగబోయే అప్డేట్స్, అలాగే ఇంతవరకు ఏం జరిగింది అని దాని గురించి చెప్పడం కోసం ఈ జూమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఇప్పుడు మీకు తెలిసిందే, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద కూడా 45 to 60 డేస్ నుంచి ఎలక్షన్ కోడ్లో ఉంది. దానివల్ల బిజినెస్ కూడా స్లోగా ఉన్నాయి. దాంతో పాటు మన బిజినెస్ ఆటోమేటిక్గా 90% స్లోగా ఉంది. అయినప్పుడు కూడా ఇక్కడి నుంచి ఇంకా మంచి అప్డేట్స్తో తీసుకెళ్దాం ముందుకి అని చెప్పి ఈ జూమ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ టైంలో ఆ ముందు టైంలో మనం ఏం చెప్పినా కొంతమంది వినే పొజిషన్లో లేరు, కొంతమంది రకరకాల పనుల్లో ఉంటారు. ఇప్పుడైతే మళ్ళీ అందరూ మనం తప్పదు, ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి తప్పదు కాబట్టి మనం ఈ రోజు నుంచే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీనికి ఏంటి అనేది మీకు కొంచెం క్లుప్తంగా చెప్పాలని మా ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన కంపెనీకి ఇప్పటికి 17,000 ఐడీలు ఉన్నాయండి. ఈ 17,000 ఐడీలు కూడా ఇప్పుడు 4 మంత్స్ నుంచి అక్కడే ఉన్నాయి. ఎందుకంటే కంపెనీ అనుకుని కొన్ని టైంలో చేయలేకపోవడం వల్ల, కొన్ని లేట్ అవ్వడం వల్ల, అప్డేట్స్ రాకపోవడం వల్ల అనేది అక్కడి నుంచి కంపెనీ అనేది స్లో అవడం జరిగింది. స్లో అని కూడా కాదు, ఆల్మోస్ట్ స్టాప్ అవడం జరిగింది. అయినప్పుడు కూడా మనం అంటే మీన్స్ మీ అందరు లీడర్ కానీ, యాజ్ ఎ కంపెనీగా నేను కానీ, మనం చాలా మందికి 2,000 పెట్టే వరకు కూడా ఎండ్ ఆఫ్ ద కాయిన్ దాకా తీసుకుంటాం. అలాగే హైయెస్ట్గా 11 అంటే 1+10 చేసే వాళ్ళకి కూడా తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. దీనికి మనం ఇంకా ముందుకెళ్ళగలాలి, ఇంకా దీంట్లో పరుగులు పెట్టించాలంటే ఏం చేయాలని దానికోసం మాత్రమే జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం. 1:10 అంటే ఒకరు 10 మందిని రిఫర్ చేస్తే ఇలా 10 లెవెల్స్ అయ్యే టైంకి ఒక 5 లక్షల మంది అవుతారు. 5 లక్షల మంది షాపింగ్ చేస్తే ఇంత ఇన్కమ్ వస్తుంది, 5 లక్షల మంది రీఛార్జ్ చేస్తే ఇంత ఇన్కమ్ వస్తుంది, 5 లక్షల మంది గేమ్స్ ఆడితే ఇంత ఇన్కమ్ వస్తుంది అని ఒక ఉద్దేశంతో మనం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏమో కాలానుగుణంగా వెళ్ళేటప్పుడు ఆ స్పీడు అది మనం క్యాచ్ చేయలేకపోయాం. దానికి ఏంటంటే కంపెనీ సైడ్ నుంచి 70%, 80% తప్పులు ఉన్నాయి. తప్పులు ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళేటప్పుడు ఆ రిజల్ట్ రానప్పుడు మనం వెనక్కి తర్వాత మళ్ళీ మనం రీకాల్ అంటే ఎందుకు అవ్వట్లేదా ఏంటి అని కొంత ఆలోచిస్తూ టైం డిలే చేయడం వల్ల కూడా ఈ లేట్ అయింది. అయినప్పుడు కూడా మనం ఏదైతే ఈ 400 రోజులు చెప్పుకున్నాం ఒక కస్టమర్కి, ఈ 400 రోజుల్లోపే అంటే డైలీ రిలీజ్ అయ్యే కాయిన్కి ఏదైనా ఇంకా మంచి ఇవ్వగలగాలి. ఇప్పుడు ఎవరు జాయిన్ అవ్వట్లేదు, బిజినెస్ అవ్వట్లేదు అని ఒక కారణం చెప్పి తప్పించుకోకూడదు. తప్పించుకొని అన్ని కంపెనీలాగే మన కంపెనీని కూడా ఆగిపోయిందని ఒక లిస్ట్లో తీసుకెళ్ళకూడదు. ఏం చెయ్యాలి అనే విషయాన్ని మనం రకరకాలుగా ఆలోచిస్తున్న టైంలో ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ మనం ఎన్ని రకాలుగా ఆలోచించి ఎన్ని రకాలు చేసినా బిజినెస్ లేదు. కానీ ఇప్పుడు రేపు నుంచి ఏదో కంపెనీ ఎవరు ఏదో పని అనేది చెయ్యాలి, దానికి ఎవరు బాధ్యులం కాదు. చేయకపోతే ఎవరికి అవ్వదు, మీకైనా నాకైనా ఇంకా ఎవరికైనా. కాబట్టి ఇప్పుడు చేద్దాం అనే ఉద్దేశంతో ఇంకా గట్టిగా చేద్దాం. ఏదైతే అన్నామో ప్రతిదీ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వద్దాం అనే ఉద్దేశంతో వచ్చాం. అలాగని చెప్పి ఇప్పుడు ఏదో మీకు ఐడీలు తీసుకొచ్చేయండి, రేపు తెల్లారి ఐడీలు వేసేయండి అని కాదు. మేము ఏం చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపటి నుంచి ఎవరిని జాయిన్ చేయకపోయినా అప్పుడు కూడా కంపెనీ వెనక్కి కాయిన్ తీసుకోవాలి. దాన్ని ఏ విధంగా తీసుకుంటుంది అది ఇంతవరకు 2,000 పే చేసే కస్టమర్ కానీ, 11 ఐడీలు 22,000 పే చేసే కస్టమర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే డబ్బులు రావాలి అనుకున్నప్పుడు 5 లక్షల మంది జాయిన్ అవ్వాలి. దానికి ఏ కంపెనీ బాధ్యత కాదు. 5 లక్షల మంది ఆన్లైన్ తీసుకురాలేం కదా, నెట్వర్క్ తీసుకురావాలి. ఇప్పుడు 5 లక్షల మంది అయినా, 1,00,000 మంది అయినా, 50,000 మంది అయినా. కానీ అవి రాలేదని అయితే వచ్చే వాళ్ళకి అన్యాయం అయితే చేయలేం కదా. వచ్చే వాళ్ళకి ఏం చేయాలి, ఈ వచ్చే ప్రతి కాయిన్ మనం ఎలా వెనక్కి తీసుకోవాలి. అసలు బిజినెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే ప్రతిసారి బిజినెస్ అవ్వట్లేదు. దాన్ని రోజు మీకు చెప్పడం వల్ల యూజ్ లేదు. ఎందుకంటే మీకు రోజుకు కొత్త కంపెనీ వస్తున్నది. ఈ రోజు రోజుకి 5% వస్తుంది, రోజు 3% వస్తుంది. దాంట్లో చాలా స్పీడ్గా పనిచేస్తున్నాం. అది పోతుంది 2 రోజులకో, 3 రోజులకో, నెల రోజులకో. ఆ ప్రెజర్ కూడా మాకే ఇస్తున్నారు ఫోన్ చేసి. ఎందుకంటే ఏదైనా డబ్బులు పోగానే వాళ్ళ నెంబర్స్ అవ్వవు. ఎవరి నెంబర్స్ అవుతాయి, ప్రెజెంట్ ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళ నెంబర్ అవుతుంది. కాబట్టి ఆ ప్రెజర్ కూడా మాకే ఇస్తున్నారు ఆటోమేటిక్గా. అలాగని చెప్పి మా సైడ్ డిఫాల్ట్ ఉంది కాబట్టి ప్రెజర్ని యాక్సెప్ట్ చేస్తాం. అలాగని చెప్పి పక్కోడి కంపెనీని కూడా మేము యాక్సెప్ట్ చేయలేం. మన దగ్గర పేమెంట్ ఎంత చేస్తాం ఏంటని అంత ప్రెజర్ ఇస్తారని కోరుకుంటున్నాం. అంతకంటే ఎక్కువ ప్రెజర్ ఎక్కడో 2 రోజుల్లో 3 రోజుల్లో లక్షలు కట్టేసి ఆ ప్రెజర్ 2,000 రూపాయల కంపెనీకి ఇస్తే మేము యాక్సెప్ట్ చేయలేము అంత ప్రెజర్ని. ఓకే, అయినప్పుడు కూడా మనం ఈ 2,000 రూపాయలు హైయెస్ట్ మన ఇన్వెస్టర్ 22,000 అంటే 11,000 ఐడీలు
11 ఐడి సారీ. వీళ్ళకి ఏం చేయగలం అని ఆలోచించి మనం 1 మంత్ బ్యాక్ టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ కూడా 50-50 ఇవ్వడం జరిగింది. అలాగని 50-50 కని ఏదో పనికిమాలిన బ్రాండ్ పెట్టేసి దాని రేట్ పెంచేసే కాకుండా ఈరోజు ఒక ఏసీ పెట్టాం 36,000కి పెట్టాం. అది మీరు అమెజాన్‌లో కూడా చూసుకోవచ్చు. ఒకరోజు 35,000 ఉంటది. ఒకరోజు 36,000 ఉంటది. ఏదైనా సరే 50% ఉంది. ఈరోజు మీరు దాన్ని క్యాష్‌గా మార్చుకోవాలనుకుంటే మీరు రూ. 18,000 క్యాష్ అలాగే రూ. 18,000 కాయిన్‌లు పంపించండి అని చెప్పాం. అయినప్పుడు కూడా మన దగ్గర ఇప్పటికి 14 మంది ఏసీలు కొన్నారు. 4 టీవీలు 6 టీవీలు కొన్నారు. 2 కూలర్‌లు కొన్నారు. ఇలా ఐటెమ్స్ అయితే కొన్నారు. కానీ మేము ఎక్స్‌పెక్ట్ చేసింది అది కాదు. ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా కొనుక్కోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆళ్ళ అమౌంట్‌ని మార్చుకోవాలి. రెండో దాన్ని ఒక స్టేటస్ పెట్టి నేను గ్రో‌దో 50% ఇది కొన్నాను, 50% ఇది కొన్నాను. నా కాయిన్ యూజ్ అవుతుంది అనే విషయాన్ని 10 మందికి చెప్తే మరొక 10 మంది రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అంతే తప్ప ఈ కొనేసినోడు ఇంట్లో పెట్టి సైలెంట్‌గా కూర్చోని వ్యాపారం చేయం. మిమ్మల్ని ట్రిప్ తీసుకెళ్ళింది కూడా దేనికి తీసుకెళ్తాం? ట్రిప్ నుంచి వచ్చాక ఇది గ్రో అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఇలా తీసుకెళ్ళిందని 10 మందికి చెప్తారని. అంతే తప్ప మీరు ట్రిప్ నుంచి వచ్చాక ఇంకో కంపెనీ వ్యాపారం చేసుకుంటాను ఏ కంపెనీ ట్రిప్‌కి తీసుకెళ్ళదు. గ్రో కూడా అంతే. మీరేం చేస్తున్నారు? సారీ మీరంటే కాదు మనతో వచ్చేవాళ్ళు. ఆళ్ళు ట్రిప్‌లో ఉంటుంటే ఇంకో కంపెనీ వ్యాపారం చేసుకుంటున్నారు. పక్క రూమ్‌లోనే. తిరిగి మమ్మల్ని విమర్శించడం కోసం ఇంటికొచ్చాక ఏట్రా వచ్చాక ఏం అవ్వలేదని చెప్తున్నారు. మీరొచ్చి ఇంకో కంపెనీకి వ్యాపారం చేసి ఈ కంపెనీకి ఏం అవ్వలేదంటే ఏం చెప్తాం? అయినప్పుడు కూడా ఇలాంటి కారణాలు చెప్పి తప్పించుకోకూడదు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్న జర్నీలో వచ్చే చిన్న చిన్న మిస్టేక్‌లు. ఈ మిస్టేక్‌లు చెప్పి తప్పించుకోకూడదు. ఎందుకంటే మిస్టేక్‌లు మా తప్పు కూడా ఉంది. ఆళ్ళు ట్రిప్ నుంచి వచ్చాక మన వ్యాపారం చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయడం మన తప్పు. అలాగే ట్రిప్ పెడితే వ్యాపారం చేస్తారు అన్ని కంపెనీలు మనకే అని కూడా మన తప్పు. ఆ తప్పుని ఆల్రెడీ జెన్యూన్‌గా 2,000 పే చేసి, జెన్యూన్‌గా 22,000 పే చేసే కస్టమర్‌లకి ఆ ఇబ్బంది రాకూడదు. అంటే మనం ఏం చేయగలం అనేది ఇంకా అసలు పూర్తిగా బిజినెస్ అవ్వకపోయినా దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయగలం అని ఆలోచించి మనం ఇప్పుడు ఒక యాప్ తీసుకొస్తున్నాం. ఆ యాప్ అంటే మీరు గ్రోనెట్, గ్రోమెటా ఇలాగ వేరు వేరుగా ఉన్నాయి. ఇవన్నీ కస్టమర్ పాస్వర్డ్‌లు మర్చిపోవడం లేదా అక్కడి నుంచి అక్కడ ట్రాన్స్‌ఫర్‌లు ఇవన్నీ ప్రాబ్లమ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక హైబ్రిడ్ యాప్ తీసుకొచ్చి ఈ యాప్‌లోనే అన్నీ ఉంటాయి. ఈ గ్రోమెటా గాని, ఆన్‌లైన్ షాపింగ్ గాని, రీచార్జ్ గాని ఇవన్నీ ఇవ్వాలి. మీ దగ్గర రిలీజ్ అవుతున్న అన్ని కాయిన్‌లని అందులో వాడుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. యాక్చువల్‌గా మనం దీని ప్లానింగ్ 5 చేసాం. ఈ 4 ఎలక్షను, జనం ఇటు అటు డిస్ప్యూట్ ఇటు ఆ టైప్ మైండ్ అంటే కొంతమంది మీకు తెలిసిందే కొంతమంది ఇక్కడ వైసీపీ సపోర్టర్స్ ఉంటారు. కొంతమంది కూటమి సపోర్టర్స్ ఉంటారు. కొందరు ఆనందంలో ఉన్నారు. కొందరు బాధల్లో ఉన్నారు. ఒక 2 రోజులు రెస్ట్ ఇద్దామని చెప్పి చేయడం జరిగింది. అందుకే మనం ప్లాన్ చేస్తున్నాం. ఇంకా 2 డేస్‌లో ప్లాన్ చేస్తున్నాం. రేపు మనం అప్లై చేస్తున్నాం. యాప్ అంతా అయిపోయింది ప్లే స్టోర్‌కి. 48 అవర్స్‌లో మన ప్లే స్టోర్‌లో కూడా మన యాప్ రావడం జరుగుతుంది. మన యాప్ వచ్చాక మీ ఎన్ని కాయిన్‌లు ప్రెజెంట్ ఉన్నాయి, ఏంటి, ఇంకెవరికైనా స్టేకింగ్ ప్లాన్‌లో గాని, ఇంకో దగ్గర గాని కాయిన్‌లు మిస్ అయితే మాకు చెప్తే ఆ కాయిన్‌లు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఆ కాయిన్‌ని మేమిప్పుడు అంటే పూర్తిగా బిజినెస్ అవ్వకపోయినప్పుడు కూడా కొన్ని ఐటెమ్స్‌కి 50-50 కొన్ని ఐటెమ్స్‌కి 30, 70 కూడా ఇస్తాం. అలాగే కొన్ని ఐటెమ్స్‌కి 100% కూడా ఇస్తున్నాం. కొన్ని ఐటెమ్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కూడా కొన్ని దగ్గరలో యాడ్ చేస్తున్నాం. గోల్డ్‌కి కూడా మనం 20-25% ఈ కాయిన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే. అలాగే మీకు రీచార్జ్‌కి కూడా సార్ రీచార్జ్‌కి కూడా 25-30% ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూ. 200 రీచార్జ్ చేసుకున్నారనుకుందాం. లేదు రూ. 1000 కరెంట్ బిల్ కట్టారనుకుంటే 30% కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇలా మీరు ఈ నెలలో 4, 5 రీచార్జ్‌లు అయిపోయిందనుకోండి మీ కాయిన్స్ అన్నీ ఆటోమేటిక్‌గా అయిపోతుంటాయి. ఈ 2,000 అలాగే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 11,000 ఐడీ 11,000 22,000 కూడా ఒక టీవీ కొంటే ఆళ్ళ అమౌంట్ ఆళ్ళు రికవర్ చేసుకోగలరు. కానీ ఆళ్ళకొచ్చే ఐడీతో 4 ఐటెమ్‌లు కొనగలరు. 4 ఐటెమ్‌లతో ఇంకో ప్రాఫిట్‌ని కూడా ఎంజాయ్ చేయగలరు. దీన్ని ఒక బిజినెస్‌గా మాత్రం చూడండి. ఏం కాయిన్‌లన్నీ ఇచ్చేస్తే మాకు క్యాష్ వచ్చేస్తది కదా! డబ్బులిచ్చేయరా అని నెగెటివ్ థింకింగ్ తీసుకోవద్దు. నెగెటివ్ కావాలంటే మీకు తెలిసిందే నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో బిజినెస్ కూడా జరగాలి. 1000 అయిన తర్వాత 4,000 అవ్వాలి. 4,000 అయిన తర్వాత 10,000 అవ్వాలి. 10,000 అయిన తర్వాత 1,00,000 ఐడీలు అవ్వాలి. 1,00,000 తర్వాత 5,00,000 ఐడీలు అవ్వాలి. ఇది అవుతుంటేనే ఈ సర్కిల్ అనేది తిరుగుతూనే ఉంటది. కానీ 17,000 ఐడీలకొచ్చి ఇక టోటల్ స్టాప్ అయ్యాక ఈ సర్కిల్ తిప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినప్పటికి కూడా ఒక్కళ్ళతో మాట గాయకుండా 2 రోజులు లేట్ అయినా అందరికీ దీన్ని ప్రతి కాయిన్ వెనక్కి తీసుకోవాలి.
అది ఒక ఐటెం ఇస్తామా, ఇంకోటి ఇస్తామని చెప్పి మళ్ళీ కంపెనీని గాడిలో పెట్టాలి. ప్రతి ఐడిని వెనక్కి తీసుకునే ఉద్దేశంతో మాత్రం చేస్తున్నాం. ఈ ఉద్దేశంతో మీరు అనుకోవచ్చు, మళ్ళీ కొత్త వ్యాపారం మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయటం లేదు. కొత్త వ్యాపారం ఏం చేసినా మీకేమంటారు, "సార్ పెట్టారా మళ్ళా డబ్బులు కూడా ఈ బిజినెస్ కంటే దీన్ని ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు." ఎందుకు? కానీ మన కంపెనీ నిలబెట్టడానికి చేసే కార్యక్రమాన్ని కూడా కొందరు నెగెటివ్‌గా చాలా స్పీడ్‌గా మేము జూమ్‌లో 5 నిమిషాలు చెప్తే, ఆళ్ళు 5 రోజులు చెప్తున్నారు బయట. మళ్ళా ఈ ట్రిప్ దీనికోసమే పెట్టారు. ఈ టీవీ దీనికోసమే పెట్టారు అనే విషయాన్ని చాలా గట్టిగా స్ప్రెడ్ చేస్తున్నారు. దీనివల్ల వ్యాపారం అవ్వట్లే. గోల మాత్రం అవుతుంది. బిజినెస్ మాత్రం అవ్వట్లే. మీకు బిజినెస్ అయితే పైన ఐడియాలు కనిపిస్తాయి గదా! అయినప్పుడు అందుకే కొత్త బిజినెస్ రాదు అని ఎక్స్‌పెక్ట్ చేస్తేనే పాత బిజినెస్ ఎలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోటి యాప్ తీసుకురావడం జరిగింది. ఈ యాప్‌లో మర్చెంట్స్‌ని కూడా యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మర్చెంట్స్ అంటే ఎలాగంటే, మనకి బిజినెస్ అయింది ఎక్కువ ఏపీలోనే. తెలంగాణలో కొంచెం కొంచెం. అయితే దీంట్లో టైల్స్, మార్బుల్స్, అలాగే క్లాత్ షోరూమ్స్ ఇవన్నీ ఉన్నాయి మా ఫ్రెండ్స్‌కి అందరికి. అలాగే మనలో ఉన్న చాలా మందికున్నాయి. ఆటి దగ్గర స్కానర్ పెట్టి మీ కాయిన్ అక్కడ యాక్సెప్ట్ చేసి 50%, 40% షాప్ కాడెళ్లి చేసుకునే ఫెసిలిటీని కూడా మరొక 1 వీక్‌లో తీసుకొస్తున్నాం. నేనేమంటంటే ఎళ్ళండి, ట్రై చేయండి, షాప్‌కెళ్ళండి. సార్ మేము చెప్పాం 50:50కి టీవీ ఇస్తామంటే టెస్టింగ్‌కని ఒక టీవీ కొనండి. కొని విమర్శించండి. సార్ మాకు టీవీ రాలేదని. ఒక ఫ్రిడ్జ్ కొని విమర్శించండి. అంతే తప్ప కొనకుండా 50 ఎందుకు అడుగుతున్నారు? 100 ఇచ్చేయొచ్చు కదా! సార్ ఇట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ సార్. ఇదేమైనా బ్యాంక్ కాదు. మనం డబ్బులేసేసాం కదా! నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ వచ్చేద్దాం అనుకోవడానికి. మీ అందరూ నెట్వర్క్ లీడర్సే. టెక్నోలు కూడా మాక్సిమం లీడర్సే. దీంట్లో ఏముంటది, సర్కిల్ ఆగిపోయిన తర్వాత కూడా ఇవ్వాలనుకున్నప్పుడు కంపెనీ చాలా కష్టపడాలి. మేమైతే కష్టపడడానికి 100% ఉన్నాం. కాబట్టి 100% అయితే పని చేస్తున్నాం. దయచేసి కొత్త వ్యాపారం చేయకపోయినా పర్లేదు. లాగడానికి ఎక్కువ ప్రయత్నం చేయకండి. కాలు పట్టుకొని ఇంకొక మీరు వ్యాపారం చేయడం కోసం దీన్ని లాగడానికి ఎక్కువగా ప్రయత్నం చేయకండి. నాకు తెలిసైతే ఈరోజు జూమ్‌లో ఉన్నది ఎవరు కూడా మీ అందరి పేర్లు చూస్తున్న ఎవరు అలా లాగేవారు లేరు. కాకపోతే చాలా మంది లాగడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆళ్ళేదో పట్టుకున్న కంపెనీ గొప్పది. ఆ పట్టుకున్న కంపెనీ 4 ఐడీలు ఏసుకోవడం కోసం ఈ గ్రూప్‌లో ఉన్న నంబర్‌లకు ఫోను చేసి, అది వేస్ట్, ఇది వేస్ట్, అస్సలు గ్రో మరి పనికిరాదు, ఇది చేయదని వ్యాపారం చెయ్యనోడు కూడా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. పోనీ ఆడు కట్టించింది ఏమైనా ఉంటుందా అంటే, ఆడి నంబర్ మళ్ళీ ఎత్తడు వారం తర్వాత. ఎందుకంటే ఆ వెబ్‌సైట్ 1 వీక్ దాటి ఉండదు. నేనేమంటానంటే, సార్ మీరు వ్యాపారాలు చేసుకోండి. గ్రూప్‌లో ఉన్న అన్ని నంబర్‌లతో వ్యాపారం చేసుకోండి. కానీ దీన్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వ్యాపారం చేయండి. తప్పేముంది? సార్ వెయిట్ చేయండి. అన్నీ ఆయన అప్‌డేట్ చేస్తాను చెప్పండి. మీ కొత్త వ్యాపారం చేసుకోండి. ఎందుకంటే అందరం కూడా బతకాలి. మంచి మంచి ప్రాజెక్టులొస్తే చెయ్యండి. కానీ దాన్ని చేయడం కోసం దీన్ని ఆపుతున్నారు. కొత్త వ్యాపారం ఆపండి. నో ప్రాబ్లమ్ సార్ కొత్తవేం చేయొద్దని. కానీ పాతవి సార్ మెటా వచ్చిందంటే కనీసం యాడ్ చేసుకోండి. సార్ యాప్ వచ్చిందంటే మినిమమ్ డౌన్‌లోడ్ చేయండి. చాలామంది సార్ రీచార్జ్ వచ్చింది. కానీ ఏం రీచార్జ్ అవ్వట్లేదంటే, ఈ రోజుకి రీచార్జ్ 127 మందే డౌన్‌లోడ్ చేశారు. 127 మంది రీచార్జ్ చేస్తే దానికోసం అని చెప్పి మంత్లీ సర్వర్ బిల్ కట్టాలి. ఇవన్నీ పే చేయాలి. 17,000 మంది ఉన్నారు కదా! చేయండి సార్ 5,000 మంది రేపు యాప్ డౌన్‌లోడ్ చేయండి. 100% 5,000 మంది వచ్చిన వెంటనే 50, 50 ఇస్తాం. 10,000 మంది యాప్ డౌన్‌లోడ్ చేసాక 100% రీచార్జ్‌కి ఇస్తాం. అలాగే మెటా కాయిన్ ఇచ్చాం. మీరు ఓన్లీ ఈ రోజుకి 56 మంది మాత్రం యాడ్ చేసుకున్నారు. మీరు చూపిస్తే 17,000 మంది ఐడీలు చూపిస్తున్నారు. కానీ ఓన్లీ 56 మంది కాయిన్ యాడ్ చేసుకున్నారు. 56 మందితో ఏ కాయిన్ మీ పైకి తీసుకెళ్ళగలం? రెండోది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ మీటింగ్ పెట్టాం. చాలా మంది నాకు ఫోన్ చేసి సార్ నాకు అంతమంది అడుగుతున్నారు, ఇంతమంది అడుగుతున్నారండి, అప్డేట్స్ కావాలంటున్నారు. ఈరోజు జూమ్‌కి 30 మంది వచ్చారు. జూమ్‌కి మళ్ళీ 2 రోజుల నుంచి ప్రమోషను. అంటే కనీసం కస్టమర్ వస్తేనే కదా మేము ఏం చేస్తున్నామో తెలుస్తది. వాడు ఈ జూమ్‌కి రాడు. మనం చెప్పింది తెలుసుకోడు. మీరు ఏదైనా పెట్టాలనుకుంటే ఎవరికి పెడుతున్నాడో తెలీదు. ఎప్పుడు ఈ పాపం ఈ 30 మందే వస్తున్నారు. ట్రిప్ అంటే ఈ 30 మందే వస్తున్నారు. జూమ్ అంటే ఈ 30 మందే వస్తున్నారు. మేము ఏం చెప్పినా ఈ 30 మందే అంటున్నారు. మిగతా కస్టమర్ ఉన్నాడో లేదో తెలీదు, లేడో తెలీదు. ఆడు ఉంటే మనకేదైనా చేయాలనిపిస్తది. ఈరోజు టీవీలు పెడితే ఇంద్రనూలో 7 మంది, 8 మంది కొన్నారు. ఇంద్రనూలో ఫ్రిడ్జ్‌లు కొన్నారు. బయట వ్యక్తులు ఎందుకు కొనట్లేదు? అసలు బయట వ్యక్తులకి మన కంపెనీ ఉందని తెలుసా? తెలీదా? కూడా డౌట్‌గా ఉంది నాకు. కాబట్టి దయచేసి ప్రతి ఒళ్ళు కూడా కనీసం ఇచ్చే రేపటి నుంచి వచ్చే యాప్‌ని డౌన్‌లోడ్ చేయమనండి. డౌన్‌లోడ్ చేసి ఇందులో ఏ ఏ వస్తువు ఇస్తున్నారు? అసలు ఈ వస్తువు అనేది అమెజాన్‌కి దీనికి రేట్లు ఏమైనా చేంజ్ చేస్తున్నారా? అసలు మనం 50% కొనడం వల్ల మనకేమైనా బెనిఫిట్ ఉందా? లేదనుకుంటే ఈళ్ళు 50% రేట్ పెంచేస్తున్నారా? చూడడానికి రమ్మని చెప్పండి.
ఉంటే దాన్ని పెట్టమండి. సార్ ఈ రేటే దీని రేట్ 10,000 అండి. మీరు 20,000 పెట్టేసి 10,000 కాయిన్లు ఇమ్మంటున్నారండి. ఇది మోసం అండి అని చెప్పండి. కానీ మీరు రాకముందు, చూడకముందు, తెలిసే ముందు విమర్శించకండి. అసలు కొంతమంది అసలు చూడట్లే. ఇప్పుడు ఆల్రెడీ 10 ప్రోడక్ట్‌లు ఉన్నాయి. చాలా మంది చూడకుండా విమర్శించేస్తున్నారు. చూడండి సార్, అమెజాన్‌లో ఈ టీవీ 36,000, 40,000 ఉంది. మీరు 60,000 పెట్టేశారు. దీంట్లో సగం ఇమ్మంటారు. ఇది మోసం అండి అని చెప్పండి. అప్పుడు చెప్పండి తప్ప అది చూడకుండే 50, 50 ఎందుకు ఇవ్వాలి? రూ. 100 ఇంటికి ఇచ్చేయొచ్చు కదా! నేను ఇంట్లో కూర్చొని ఏ కంపెనీ కట్టేస్తాను అని అనకండి సార్ దయచేసి. ట్రై చేయండి. ట్రై చేయనప్పుడు వెయిట్ చేయండి. కొత్త జాయినింగ్స్ ఏం వద్దు. రేపటి నుంచి మేము ఇచ్చే ప్రతి అప్డేట్ చూడండి. ఈ ప్రతి అప్డేట్‌లో మీరు కాయిన్ ఏమైనా రికవరీ చేసుకోగలరా వెనక్కి? ట్రై చేయండి. మీరేమైనా రికవరీ చేసుకోలేకపోయారా? చేసుకుంటారు వెయిట్ చేయండి. ఆల్ చేసుకునేక మేము ఇంకా పెంచుతాం. 70% ఒక రోజు 100% కూడా ఇస్తాం. రికార్డ్ చేసుకోండి. కంపెనీ అందరూ ఈ 17,000 మంది యాప్ డౌన్‌లోడ్ చేసుకునేక 100% కూడా ఇస్తాం. అంటే 100% రీచార్జ్ ఇస్తాం. 100% షాపింగ్ ఇస్తాం. అలాగే అట్ ద సేమ్ టైమ్ ప్రతి నెల కొన్ని కాయిన్‌లు మీకు షాపింగ్ కూడా ఇస్తాం. ఇప్పుడు రీచార్జ్‌కి కొన్ని పర్సెంటేజ్ కాయిన్‌లు ఇస్తాం. ఆన్‌లైన్ షాపింగ్ కొన్ని పర్సెంటేజ్ ఇస్తాం. అలాగే కొన్ని పర్సెంట్ 10% ఆర్ 20% వచ్చే ఎవ్రీ మంత్ కాయిన్స్ కూడా మీకు షాపింగ్ కూడా ఇస్తాం. అది కూడా ఈ మంత్ నుంచే. ఆ షాపింగ్ ఇచ్చిన వెంటనే క్యాష్‌గా కూడా మార్చుకోవచ్చు. ఇవన్నీ కూడా కొత్త బిజినెస్ అవ్వకపోయినా ఇస్తాం. ఆ కొత్త బిజినెస్ లింక్ పెట్టడానికి కాదు, కొత్త బిజినెస్ చెయ్యమని కాదు. ఇంకా మీకొక ఆఫర్ ఇస్తున్నాం ఏంటంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త బిజినెస్ చెయ్యాలనిపించిందనుకోండి. మాకు ఇప్పుడు చెప్పాను 30%, 70% అని 100% మీదున్న ఫండ్ కానీ, లేదా మీదున్న కాయిన్‌ని కానీ కన్వర్ట్ చేసుకొని కొత్తోళ్ళు జాయిన్ చేయండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 2,000 కాయిన్‌లు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రూ. 2,000 కాయిన్ కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసి ఒక కొత్త వ్యక్తిని జాయిన్ చేయండి. ఆ కొత్త వ్యక్తిని యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ రోజుతోటి ఈ కాయిన్‌కు 50% అవుతుంది. రీచార్జ్ 30% అవుతుంది. ఫ్యూచర్‌లో ఇంకా పెరుగుతది. మీకు డైలీ ఇన్ని కాయిన్‌లు వస్తాయి. విషయాలు చెప్పండి. కొత్తోడికి రేపు కొత్తయి కదా! ఆడికెందుకు ఈ 1 స్టోరీ అంతా చెప్పడం. ఆ డబ్బులు మీరే తీసుకోండి. నాకేం రూపాయి పంపించొద్దు. ఎటువంటి కండిషన్స్ లేవు. కానీ నాకు క్రౌడ్ కావాలి. ఆ విధంగానే క్రౌడ్ తీసుకొని రండి. మీదున్న అమౌంట్ మార్చి తీసుకొని రండి ఆళ్ళని. ఆళ్ళకి రేపటి నుంచి రీచార్జ్ అవుతది కదా! ఆళ్ళకి రేపటి నుంచి ఇవవుతాయి కదా! ఆ విధంగా క్యాష్‌గా మార్చండి. ఆ క్యాష్ మాకు రూపాయి కూడా పంపించొద్దు. ఆ క్యాష్ మీరే చేసుకోండి. మీరే పంపించండి. ఆళ్ళకి ముందు రోజు చెప్పండి. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ కాయిన్ యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా చేసుకోండి అనే విషయాన్ని చెప్పండి. చెప్పేటప్పుడు మీకు బిజినెస్ చేయడం కూడా సింపుల్ అవుతది. దీనికి కూడా చెప్తాను. మీ దగ్గర ఉన్న కాయిన్స్ మార్చుకోవడం కోసం, మీ దగ్గర ఉన్న ఏమైనా ఫండ్ ఉండిపోతే అమ్ముకోవడం కోసం మాత్రమే జాయిన్ చేసుకోండి. మళ్ళా మా దగ్గర ఏం కొనేసి మళ్ళా ఈ కంపెనీ తర్వాత జూమ్ పెట్టిగానే సార్ మళ్ళా డబ్బులు అడుగుతున్నారు. ఈ డబ్బుల కోసమే చేస్తారని చెప్పకండి. అందుకు అది మీరు మార్చుకోవడానికే చేయండి. మీకు అన్నీ మారి అన్నీ రీచార్జ్ అప్పుడు కొన్ని అప్పుడు ట్రేడింగ్స్ చేయండి. వ్యాపారం బాగా చేయండి. మీకు యాప్ అయితే ఇంకో 48 అవర్స్‌లో మనకి మాక్సిమం మన ప్లే స్టోర్‌కొస్తది. ప్లే స్టోర్‌కొచ్చిన తర్వాత చూడండి ఈ రోజుకి, రేపుకి, ఎల్లుండికి ప్రతి రోజుకి కూడా మనం లోకల్‌లో షాపులు యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలులో 2, 3 షాపులు. నెల్లూరులో 4, 5 షాపులు, శ్రీకాకుళంలో ఒక 4, 5 షాపులు, వైజాగ్‌లో 4, 5 షాపులు. మీకు తెలిసిందే ప్లే స్టోర్‌లోకెళ్ళి గోల్డ్ షాపులు అంటే మనం ఎన్ని గోల్డ్ షాపులతో టై అప్ అయ్యాము. అలాగే క్లాత్ షోరూమ్స్ అంటే ఎన్ని, టైల్స్ అయితే ఎన్ని దగ్గరలు దొరుకుతుంది, మార్బుల్స్ అయితే ఎన్ని దగ్గరలు వస్తున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ సామాన్లు అయితే ఎన్ని దగ్గరలు దొరుకుతున్నాయని మర్చెంట్‌ని రియల్‌గా ఇస్తున్నాం ఈరోజు కాయిన్‌తో. అక్కడికెళ్ళి మీరు చేసుకోవచ్చు. షాప్‌కెళ్ళి. మీరు కొటేషన్ తీసుకోండి. రూ. 1,00,000 టైల్స్ అవుతాయనుకుంటే మేము 40% పెట్టామనుకోండి. 60,000 క్యాష్ పే చేయండి. 40,000 పేమెంట్ మీ కాయిన్ పంపించుకోండి. లేదా కొన్ని దగ్గర 50, 50 పెట్టామనుకోండి. రూ. 1,00,000 టైల్స్ కావాలంటే 50,000 పే చేయండి. రూ. 50,000 క్యాష్ చేయండి. ఇవన్నీ కూడా మీకు 48 అవర్స్ నుంచి అప్‌డేట్‌లోకొస్తాయి. మీరు చెప్పొచ్చు సార్ చాలా సార్లు అప్‌డేట్ అంటాను రావట్లేదు, లేట్ అవుతుంది, అవ్వట్లేదు అని. అవును సార్ కొన్ని సార్లు అవుతుంది. ఎందుకవుతుందంటప్పుడు ఒక వ్యూ వస్తుంది. చాలామంది చేయండి సార్ బావుంటదంటున్నారు. దాన్ని మనం చేస్తున్నప్పుడుగా చేయలేకపోతున్నారు. సార్ నేనొక ప్రాజెక్ట్ మళ్ళా పెడతున్నానంటే, అది మీలో కొంతమంది లీడర్‌లతో మాట్లాడి, సార్ ఇలాగైతే బాగుంటదంటే ఆలోచించి పెడతాను. మాకేం సరదా కాదు నంబర్ ఆఫ్ పెట్టి ఫెయిల్ అయిపోవడానికి. మాకు కూడా ఒక ప్రాజెక్ట్ వెనకాతల కొంత కష్టం ఉంటది. సర్వర్ బిల్లులుంటాయి, టైమ్ వేస్ట్ ఉంటది. మళ్ళా అవన్నీ ప్రమోషన్ ఉంటది. అయినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళా అదే యాప్ మీద వర్క్ చేసి అన్నీ దాంట్లోనే ఇచ్చి మనం ఏదైతే చెప్పామో ఆ రూ. 2,000 ప్రోగ్రామ్‌ని స్పీడ్‌గా తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దీనికి మీ అందరి సహకారంతో 48 అవర్స్‌లో ఈ యాప్ రావడం జరుగుతది. వచ్చాక కిందన ప్రమోషన్
కిట్ అని ఉంటది. ఆ కిట్‌లో మీకు ఎవ్రీథింగ్ ఎలాగ రీచార్జ్ చేసుకోవాలి, ఎలాగ ఏం చేయాలని ప్రొవైడ్ చేయడం జరుగుతది. కొత్త బిజినెస్ మీ గురించి కంపెనీ ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. కానీ మీ దగ్గర ఉన్న అన్ని కాయిన్‌లు కూడా మీరు యుటిలైజ్ చేసుకుంటారని, మీ దగ్గర ఉన్న అన్ని కాయిన్‌లు కూడా మీకు కింద 2000 అయితే ఇది చేసుకోండి బావుంటది. లేదా 22,000 అంటే 11 అడిగేలకి ఒరేయ్! ఒక టీవీ కొనుక్కో, లేదా ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కో. నీ అమౌంట్ రికవరీ అవుతది. రేపు నుంచి నీకు వచ్చినంత ప్రాఫిట్టే అని ఈ టైప్‌లో పాతోళ్ళకి మిమ్మల్ని నన్ను నమ్మే